స్వాగతం టు అనదర్ వీడియో ఆఫ్ బ్లాక్ లవర్. ఇవాళ మనం ఆస్థా యొక్క ట్రైనింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ గైస్. సీరియస్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలే మీరందరూ జస్ట్ 24 అవర్స్లోనే ప్రీవియస్ వీడియో యొక్క లైక్ అనేది కంప్లీట్ చేస్తారని. బట్ యూ గైస్ డిడ్ ఇట్. సో మీరందరూ మీ పని చేసేసారు కాబట్టి ఇప్పుడు నేను కూడా నా ప్రామిస్ని కంప్లీట్ చేయాలి. సో ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను ఒక పెద్ద వీడియో చేస్తానని. సో ఇప్పుడు నేను ఒక 30 minutes వీడియో చేయబోతున్నా. మీరందరూ లాస్ట్ వరకు చూడడం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో చాలా బాగుండబోతుంది. సో ఇంకేం తెచ్చుకున్నా వీడియో. కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అరిగాతో ఇంకేం తెచ్చుకున్నా లెసర్ వీడియో. సో మీ అందరికి తెలిసిందే ప్రీవియస్ వీడియోలో మన ఆస్థా ల్యాండ్ ఆఫ్ సన్ లో వచ్చేసాడు. ఇదొక ఫారెన్ కంట్రీ. దీనికి మన క్లోవర్ కింగ్డమ్ కి మధ్యలో చాలా డిస్టెన్స్ అయితే ఉండిద్ది. అందుకనే మన ఆస్థా ఇక్కడ అనుకుంటూ ఉంటాడు, ఏంటి నేను ఇప్పుడు ఒక ఫారెన్ కంట్రీలో ఉన్నానా, హౌ ఐ సపోజ్ టు గో బ్యాక్, నేను ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. కానీ ఇంకా నుంచి మన రియూ చెప్తాడు, రిలాక్స్ ఆస్థా, నువ్వు ఇప్పుడు కంగారు పడమాక, వాళ్ళు ఇప్పుడే క్లోవర్ కింగ్డమ్ మీద అటాక్ చేయరు, ఇంకా టైం ఉందిలే అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన ఆస్థా చెప్తాడు, ఇంతకీ ఎవరు మీరు ఒక షోగన్ అని చెప్పారు కదా, అసలు దానికి అర్థం ఏంటి అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన రియోడో చెప్తాడు, మీ కంట్రీలో విజిట్ కింగ్ ఉంటాడు కదా, సో నేను ఇక్కడ అలాంటోన్ని అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన ఆస్థా షాక్ అవుతాడు. తను చెప్తాడు, ఏంటి తిను కూడా సేమ్ మన విజిట్ కింగ్ లాంటోడా అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇంకా మన రియోడో చెప్తాడు, హే ఆస్థా, నువ్వు జస్ట్ నన్ను రియు అని పిలవచ్చు అని చెప్పి తను అంటాడు. కానీ మన ఆస్థాకి మాత్రం రియు అంత స్ట్రాంగ్ గా కనబడ్డు. ఇక్కడ మన ఆస్థా చెప్తాడు, చూడు నీకు నువ్వేదో విజిట్ కింగ్ అని చెప్పుకుంటున్నావు కానీ నాకు నువ్వు అంత స్ట్రాంగ్ గా కనపడట్లేదు అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు వినిన తర్వాత మన రియు కూడా అడ్మిట్ చేస్తాడు. తను చెప్తాడు, నిజమే ఆస్థా, నువ్వు చెప్పినట్టు నేనంత స్ట్రాంగ్ ఏమీ కాదు అని చెప్పి తను అంటాడు. కానీ ఇక్కడ చూసుకుంటే పక్కనున్న అమ్మాయికి మాత్రం చాలా కోపం వచ్చింది. తను చెప్పిద్ది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఇంకొకసారి మా రియు సమాని డిస్రెస్పెక్ట్ చేయమాక, యు అవుట్ సైడర్ అని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని మన ఆస్థా కంగారు పడిపోతాడు. తను చెప్తాడు, ఐఆమ్ సారీ అని చెప్పి తను అంటాడు. ఇంకెంకాల నుంచి మన రియు చెప్తాడు, ఈ అమ్మాయి పేరు ఇచ్చిక అని చెప్పి తను అంటాడు. కానీ మన ఆస్థాకి మాత్రం అర్థమైపోయేది తనంటే ఈ అమ్మాయికి చాలా కోపం ఉందని, అందుకనే తన దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి మనోడు అనుకుంటాడు. ఇంకా మన రియు చెప్తాడు, ఇంతకీ ఆస్థా, నువ్వు నీ ఫ్రెండ్ ని కలవాలని అన్నావు కదా, పైగా ఇక్కడికి నువ్వు ఫస్ట్ టైం వచ్చావు, అయితే పద నేను మా ఊరిని నీకు చూపిస్తానని చెప్పి మన రియు వీళ్ళందరినీ బయటికి తీసుకెళ్తాడు. ఇంకా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడున్న ప్రజలు స్క్రోల్స్ ని ఉపయోగించి ఫైర్ అండ్ వాటర్ మ్యాజిక్ ని ఉపయోగిస్తారు అనమాట. అంటే ఇక్కడ గ్రిమ్వామ్స్ అయితే ఉండవు, అందుకనే వీళ్ళు స్క్రోల్స్ ని ఉపయోగిస్తారు. ఇది చూసి మన ఆస్థా కూడా షాక్ అయిపోతాడు, అసలు ఇదేం మ్యాజిక్ అని చెప్పి తను అంటాడు. ఇంకా మన రియు చెప్తాడు, ఇది మ్యాజిక్ కాదు, ఇది సోర్సరీ. సింపుల్ గా చెప్పాలంటే మీ యొక్క కంట్రీలో దీన్ని మ్యాజిక్ అంటారు, కానీ మా యొక్క కంట్రీలో దీన్ని సోర్సరీ అంటారని చెప్పి తను అంటాడు. జస్ట్ ఇక్కడ నేమ్స్ మాత్రమే డిఫరెంట్ ఉంటాయి, కాన్సెప్ట్ ఒకటే. కానీ మన ఆస్థా సైడ్ లో ఉన్న ఒక కొట్టుని చూస్తాడు. అక్కడ ఒక మనిషి మొమోటాటోస్ అమ్ముతూ ఉంటాడు. ఇది చూసి మన ఆస్థా సర్ప్రైజ్ అయిపోతాడు, ఎందుకంటే ఇది హార్ష్ విలేజ్ నుంచి వచ్చాయి అన్నమాట. సో మన ఆస్థా చెప్తాడు, ఇవి హార్ష్ విలేజ్ యొక్క స్పెషాలిటీ, ఇవి ఇక్కడ ఏం చేస్తున్నాయి, వీటిని పట్టుకున్న తర్వాత నేను చాలా సేఫ్ గా ఫీల్ అవుతున్నా, వీటిని నేను వండుకొని తింటా అని చెప్పి తను అంటాడు. కానీ ఇంకా నుంచి ఆ షాప్ అయినా చెప్తాడు, వెల్కమ్, నువ్వు వీటిని ఎంచుకున్నావు అంటే నీ షోల్డర్స్ మీద ఒక పెద్ద బుర్రే ఉంది, నువ్వు చాలా తెలివే నోడివి అని చెప్పి తను అంటాడు. కానీ మన ఆస్థా ముందుకు చూస్తే తనకు ఒక ఫ్యామిలీ కనిపించిద్ది. ఒక అమ్మ చిన్న పిల్లల్ని తీసుకెళ్తూ ఉండిద్ది. అది చూసి మన ఆస్థా కూడా అనుకుంటాడు, సిస్టర్ ఇల్లు కూడా నన్ను యూనోని ఇలాగే తీసుకెళ్లేది అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. కానీ ప్రజెంట్ చూసుకుంటే సిస్టర్ లిల్లీ ఒక ప్యాలడన్ లా మారిపోయింది, తన్ని ఎలాగైనా సేవ్ చేయాలి అని చెప్పి మన ఆస్థా అనుకుంటాడు. కానీ ఇక్కడ చూసుకుంటే మన రియు వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, చూడండి మీరు ఇటువైపు నుంచి వెళ్ళమాకండి, మీరు ఇటువైపు నుంచి వెళ్ళండి అని చెప్పి వాళ్ళిద్దరికి చెప్తూ ఉంటాడు. బట్ అప్పుడే నలుగురు దొంగలు ఆ గోడ్ని పగలగొట్టుకుని బయటకు వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు చెప్తారు, మీ దగ్గర ఏం వాల్యుబుల్స్ ఉన్నాయో అవన్నీ మాకు ఇచ్చండి, లేకపోతే మీ ప్రాణాలు పోతాయి అని చెప్పి వాళ్ళు అంటారు. వాళ్ళని చూసి ప్రతి ఒక్కరు భయపడి పారిపోతూ ఉంటారు. రెండో వైపు మన ఆస్థా కూడా రియుని వెతుకుతూ ఉంటాడు. ఇంక ఇక్కడ చూసుకుంటే మన రియు వాళ్ళిద్దరిని వేరే వైపుకి తీసుకెళ్లాడు అనమాట. ఆబ్వియస్లీ మనోడికి ఫ్యూచర్ కనిపించింది కాబట్టి ఇది మొత్తం మనోడు ముందే చూశాడు. కానీ ఆ దొంగలు మాత్రం మన రియు చాలా వీక్ అని చెప్పి తన మీద అటాక్ చేయడానికి వస్తారు. అప్పుడు మన రియు చెప్తాడు, నా దగ్గర పవర్స్ లేవు, కానీ వీళ్ళని మాత్రం నువ్వే హ్యాండిల్ చేయాలి ఇచ్చిక అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన రిచిక కూడా చెప్పిద్ది, యాజ్ యువర్ విష్ అని చెప్పి. ఇది మొత్తం చూసి ముందున్న దొంగ నవ్వుతూ ఉంటాడు. తను చెప్తాడు, నువ్వు నిజంగా ఒక చిన్న పిల్లంకల దాక్కొని ఈ చిన్న పిల్లని మాతో ఫైట్ చేయడానికి పంపిస్తున్నావా, అసలు నీలాంటిని నేను ఎక్కడ చూడలేదు అని చెప్పి ఈ దొంగలందరూ నవ్వుతూ ఉంటారు. అది చూసి ఆబ్వియస్లీ మన ఇచ్చికకి కోపం వచ్చింది. ఇంకా తను ఒకేసారి ఆ నలుగురు మీదకి అటాక్ చేసింది. మీరు ఇక్కడ గమనించండి, తను ఒకేసారి నలుగురు మీదకి అటాక్
చేస్తుంది. దెబ్బక నలుగురు ఆ గోడ కత్తుక్కుంటారు. అది చూసి మన ఆస్థ షాక్ అయిపోతాడు. తను అనుకుంటాడు ఈ అమ్మాయికి ఒకేసారి 10 టైమ్స్ పెరిగిపోయింది, ఈ అమ్మాయి లోపల ఒక డార్క్నెస్ కూడా ఉంది అని చెప్పి తను షాక్ అయిపోతాడు. ఇంక ఈ ఫైట్ మొత్తం ఇక్కడున్న ప్రజలందరూ చూస్తారు. ఇంక వాళ్ళు చెప్తారు ఈ అమ్మాయి రీజన్ 7 నుంచి ఒకటి కదా, యామి డూ నో షీ ఈస్ ద బెస్ట్ అని చెప్పి వాళ్ళు అంటారు. ఆ మాటలు విని మన ఆస్థా బి లైక్ ఏంటి యామినా, అసలు ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి తను గట్టిగా అడుస్తాడు. అంతే ఆ మాటలు విని మన ఇచ్చిక ఆస్థా యొక్క ఫేస్ పట్టేసుకుని చెప్పిద్ది, డు నాట్ క్యాజువల్లీ అప్రోచ్ మీ యూ అవుట్ సైడర్ అని చెప్పి తను అనేది. ఇంకా పక్క నుంచి మన రియూ చెప్తాడు, చూడు ఆస్థా ఈ ఇచ్చిక ఎవరు కాదు, యామి యొక్క లిటిల్ సిస్టర్. ఒకవేళ నువ్వు ఇప్పుడు కూడా స్ట్రాంగ్ గా మారాలనుకుంటే ఒక పని చేయి, నువ్వు రీజన్ 7 దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకో అని చెప్పి తను అంటాడు. కానీ మన ఆస్థా రియో యొక్క మాటల్ని పట్టించుకోడు. తను చెప్తాడు, ఏంటి నువ్వు కెప్టెన్ యామి యొక్క చెల్లివా, అసలు కెప్టెన్ యామి నీ గురించి నాకు ఎప్పుడు చెప్పలేదేంటి, అసలు కెప్టెన్ యామికి ఒక లిటిల్ సిస్టర్ ఉన్నట్టు కూడా నాకు తెలియదు అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు విని మన ఇచ్చిక చెప్పేది, అసలు ఆ జోకర్ గురించి నా ముందే మాట్లాడమాక అని చెప్పి ఆస్థా ఫేస్ ని పిండేస్తూ ఉండిద్ది. ఇంక ఇక్కడ మన రియో గమనిస్తాడు, చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆస్థా గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు చెప్తారు, చూడు ఒక ఫారినర్ వచ్చాడు, తన హెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, తన చేతికి ఏమైంది, ఎందుకు అంత బ్లాక్ గా ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది చూసి మన రియూ వాళ్ళిద్దరిని పట్టేసుకుని అక్కడ నుంచి పరిగెడతాడు. ఇక దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన లీబే ఇక్కడే ఉన్నాడనమాట. ఇంకా డోర్ ఓపెన్ చేస్తే మనకు ఒక మనిషి కనిపిస్తాడు. తినే పేరు వచ్చేసి ఫిమోటో మికోరియా. తినైతే ఒక యోజుత్సు హీలర్ అన్నమాట. మీరు పక్కన చూసుకోవచ్చు చాలా ఫిషెస్ ఉన్నాయి. సో ఈ ఫిషెస్ తోనే తను హీలింగ్ చేస్తాడు. పైగా తను చెప్తాడు కూడా, ఈ రకంగా నేను ఎవరిని ఇప్పటివరకు హీల్ చేయలేదు, కానీ ఇప్పుడు తిను బాగానే ఉన్నాడని చెప్పి మన లీబేని ఆస్థా చేతిలో పెడతాడు. అది చూసి మన ఆస్థా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మన ఆస్థా చెప్తాడు, లీబే నువ్వు లేకపోతే చాలా లోన్లీగా ఉండేది, కానీ మనం ఇప్పుడు మళ్ళీ కలిసాం, నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి తను అంటాడు. ఇక్కడ లీబే కూడా చెప్తాడు, నాకు చాలా ఆనందంగా ఉందని. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మళ్ళీ మనకి రియో యొక్క ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన ఆస్థా లీబేనే తీసుకొని మళ్ళీ వీళ్ళ ఇంటికి వచ్చేసాడు. ఇక్కడ ప్రస్తుతం వీళ్ళందరూ తింటూ ఉంటారు. ఇంకా మన ఆస్థా ఒకేసారి లెక్సీ చెప్తాడు, చూడు రియు, నేను మళ్ళీ తిరిగి క్లోవర్ కింగ్డమ్ కి వెళ్ళాలి, నా దగ్గర ఎక్కువ టైం లేదు, ప్లీజ్ ఎలా వెళ్ళాలో నాకు చెప్పు అని చెప్పి తను అంటాడు. బట్ మన రియు ఎప్పట్లాగే మళ్ళీ చెప్తాడు, చూడు ఆస్థా, అక్కడికి వెళ్ళినా సరే నువ్వేం చేయలేవు, నువ్వు ఓడిపోతావు అని చెప్పి తను అంటాడు. కానీ మన ఆస్థా చెప్తాడు, నేను ఎప్పటి వరకు ట్రై చేయలేను, అప్పటి వరకు నేను తెలుసుకోలేను, నేను తన్ని ఓడించగలను లేదో, అందుకని నేను వెళ్ళి తీరాలి అని చెప్పి తను అంటాడు. అప్పుడు మన రియు చెప్తాడు, ఇట్స్ ఫైన్ ఆస్థా, నీ దగ్గర ఇంకా టైం ఉంది, నువ్వు ఇక్కడ ట్రైనింగ్ తీసుకో అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన ఆస్థా చాలా కోపంతో చెప్తాడు, అసలు నీకు అర్థం కావట్లేదా, నేను ఎప్పటి నుంచో ట్రైన్ చేసుకుంటూ వస్తున్నాను, నేను దీనికన్నా స్ట్రాంగ్ గా మారలేనేమో, నా పొటెన్షియల్ ఇంతే ఏమో అని చెప్పి తను అంటాడు. అంతే ఆ మాటలు విని మన ఇచ్చిక ఆస్థా దగ్గరికి వచ్చి చంప మీద ఒకటి వేసిద్ది. పైగా తను చెప్పిద్ది కూడా, మీ కింగ్డమ్ లో ఉన్న ప్రజలకి ఏమైందో నాకు తెలీదు, వాళ్ళు ఫ్యూచర్ లో బ్రతుకుంటారా చనిపోతారా అనేది కూడా నాకు అనవసరం, కానీ నువ్వు ఇప్పుడు బ్రతుకున్నావంటే దానికి కారణం మా లార్డ్ రియు, ఆయన వల్లే నువ్వు ఇప్పటి వరకు ఇక్కడ బ్రతుకున్నావు. నిజానికి మా కంట్రీలో నమ్ముతారు ఫారినర్స్ ని తీసుకొస్తే డిజాస్టర్స్ వస్తాయని, అందుకనే మేము ఫారినర్స్ ని లోపలికి కూడా రానివ్వం, కానీ ఇప్పుడు నువ్వు బ్రతుకున్నావంటే దానికి కారణం ఆయన నిన్ను కాపాడారు. అలాంటిది ఇప్పుడు నువ్వు ఆయన మాట వినకుండా అక్కడికి వెళ్ళి చనిపోయి మా లార్డ్ ఇచ్చిన లైఫ్ ని నువ్వు వేస్ట్ చేస్తే నేను ఇక్కడే చంపేస్తా, డోంట్ టేక్ అదర్ కైండ్నెస్ ఫర్ గ్రాంటెడ్ యూ ఫూల్ అని చెప్పి తను అనిద్ది. ఆ మాటలు వినిన తర్వాత మన ఆస్థా కాసేపు ఆలోచిస్తాడు. ఇంక తను చెప్తాడు, నన్ను క్షమించండి, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది, బట్ ఐ స్వేర్ ఐ రిపే యూ ఆల్ అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన రియు చెప్తాడు, హే ఆస్థా టేక్ ఇట్ ఈజీ, ఒకవేళ లూషియస్ మీ కింగ్డమ్ ని చంపేసిన తర్వాత అయినా నెక్స్ట్ రావాల్సింది మా కింగ్డమ్ మీదే, ఎందుకంటే తను ప్రపంచం మొత్తానికి బొక్కేద్దామని ప్లాన్ చేస్తున్నాడు. పైగా తన దగ్గర ఓవర్వెల్మింగ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది, ఇంకా చాలా మ్యాజికల్ ఎబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు తనతో ఫైట్ చేయడానికి వెళ్తే ఈ ఫైట్ చాలా తొందరగా అయిపోయింది, నువ్వు చాలా తొందరగా ఓడిపోతావు, బట్ స్టిల్ నువ్వు ఆ ఫైట్ లో ఇంకెక్కువసేపు సర్వైవ్ చేయాలంటే నీకు జెటన్ యొక్క అవసరం ఉంది, నువ్వు జెటన్ ని నేర్చుకోవాలి అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు వినిన తర్వాత మన ఆస్థకి ఫస్ట్ అర్థం కాదు, జెటన్ వీళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అబ్బా అని చెప్పి తను అనుకుంటాడు. కానీ అప్పుడు తనకి గుర్తుకొచ్చింది, స్టార్టింగ్ లో మన ఇచ్చిక నలుగురిని కొట్టేసింది కదా ఒకేసారి, అది జెటన్ అని చెప్పి మనోడికి అర్థమైంది. అప్పుడు మన ఆస్థ రియూకి చెప్తాడు, కానీ నేను దాన్ని ఉపయోగించలేను ఎందుకంటే నా దగ్గర మ్యాజికల్ ఎబిలిటీస్ లేవు కదా అని చెప్పి తను అంటాడు. ఇంకా మన రియూ చెప్తాడు, ఒక్కసారి నువ్వు ఇచ్చిక యొక్క కీని అబ్జర్వ్ చేయి, నిజానికి ప్రతి మనిషి లోపల కూడా ఇలాంటి లైఫ్ ఎనర్జీ అయితే ఉండిద్ది, దీన్నే మనం కీ అని పిలుస్తాం. ప్రతి ఒక్కళ్ళు అన్కాన్షియస్లీ దీన్నే వాళ్ళ మ్యాజిక్ లో వాళ్ళ యోజస్సులో వాడతారు, కానీ దీన్నే మనం అన్కాన్షియస్లీ కాకుండా కాన్షియస్ లో ఉండి వాడితే దీని యొక్క పవర్ చాలా పెరిగిపోయింది.
పోయిద్ది. సింపుల్ గా చెప్పాలంటే నీ బాడీలో ఉన్న కీని నువ్వు బయటికి తెచ్చి ఒక పార్ట్ మీద ఫోకస్ చేసి దాంతో అటాక్ చేస్తే దాని యొక్క ఇంపాక్ట్ వేరే రేంజ్ లో ఉండిద్ది అని చెప్పి తను అంటాడు. ఇంకా మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు, మన ఇచ్చిక తన కీని బయటికి తెచ్చి బ్యాంబూ మీదకి ఉపయోగించిద్ది. ఆ బ్యాంబూ మొత్తం సగానికి కోసుకుని పోయిద్ది. ఇక్కడ మన ఇచ్చిక చెప్పిద్ది, నువ్వు నీ బాడీలో ఉన్న కీని ఎంత బయటికి తీస్తావో, తెచ్చిన దాన్ని ఎంత స్పీడ్ లో ఉపయోగిస్తావో దాన్ని పట్టే దాని యొక్క ఇంపాక్ట్ వచ్చిద్ది అని చెప్పి తను అనిద్ది. ఇంకా మన ఆస్థాని కూడా ట్రై చేయమనిద్ది. ఆ మాట విని మన హీలర్ కంగారు పడిపోతాడు. తను చెప్తాడు, ఈ టెక్నిక్ ని నేర్చుకోవడం చాలా కష్టం, అలాంటిది నువ్వు ఇప్పుడు ఒక్కసారి చూపించి తను చేయమంటే తను ఎలా చేస్తాడు, ఇది నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడతాయని చెప్పి తను అంటాడు. అసలు ఇది మొత్తం చూసి మన ఆస్థా షాక్ అయిపోతాడు. ఎందుకంటే అసలు కీని ఇలా కూడా వాడచ్చు అని చెప్పి మన ఆస్థాకి ఇప్పటివరకు తెలియలేదు. చూడడానికి ఇది మానా స్కేల్ లాగా ఉంది, కానీ మన ఆస్థా చెప్తాడు ఇది నేను చేయగలను. ఇప్పుడు ఈ మాట వినిన తర్వాత మీరందరూ షాక్ అవ్వచ్చు, అసలు మన ఆస్థా ఇలా ఎలా చేయగలడు బ్రో, తన లోపల మ్యాజిక్ లేదు కదా అని చెప్పి మీరు అనొచ్చు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మన ఆస్థా ప్రస్తుతం లీబేతో కాంట్రాక్ట్ లో ఉన్నాడు. సో ఇప్పుడు మన ఆస్థా యాంటీ మ్యాజిక్ ని యాజ్ ఏ కీ లాగా తన బాడీలో నుంచి బయటికి తెచ్చి వాడగలడు. బట్ ఇది జరిగిద్దో లేదో కూడా మన ఆస్థాకి డౌటే. సర్లే ట్రై చేద్దామని చెప్పి మనోడు ట్రై చేస్తాడు. కానీ ట్రై చేసిన తర్వాత అసలు ఏం జరిగిందో కూడా కాసేపు వరకు కనిపించదు. బట్ అప్పుడే ఆ బ్యాంబూ స్టిక్ మొత్తం మధ్య నుంచి అలా కాలిపోయింది అనమాట. చూడ్డానికి అది అమర్తాసులా కనిపిస్తుంది. లిటరల్లీ మన ఇచ్చిక అయితే షాక్ అయిపోయింది అనమాట అది చూసి. ఇంకా మన రియు అయితే నవ్వుతూ చెప్తాడు, ఓ నువ్వు ఇలా చేసావా, ఆ బ్యాంబూ యోరుతో గ్రో అయింది అంటే మ్యాజిక్ తో గ్రో అయింది, కానీ నువ్వు నీ యాంటీ మ్యాజిక్ ని ఉపయోగించి దాన్ని ఎరేజ్ చేసేస్తావు అని చెప్పి తను అంటాడు. ఇప్పుడు మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే బ్లాక్ లెవెల్ లో ఉన్న సాయిల్ లో కూడా కొంచెం మ్యాజికల్ స్టఫ్ అనేది ఉండిద్ది, కొంచెం ఉండిద్ది అనమాట మ్యాజిక్. సో ఈ ట్రీ వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ పెరిగింది. పైగా ఈ ప్లాంట్స్ కూడా లివింగ్ థింగ్సే కాబట్టి వాటిలో కూడా సమ్ అమౌంట్ ఆఫ్ కొంచెం మ్యాజిక్ ఉండొచ్చు. అయితే మన ఆస్థా ఫస్ట్ తన యాంటీ మ్యాజిక్ ని ఉపయోగించి ఆ ట్రీ యొక్క మ్యాజిక్ ని నలిఫై చేశాడు. దాంతో మనోడు చాలా స్పీడ్ తో ఉపయోగించాడు కదా, దాని వల్ల ఆ బ్యాంబూ ట్రీ కట్ అయిపోయింది అనమాట. ఐ థింక్ ఇక్కడ జరిగిన క్రోనాలజీ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. జస్ట్ ఇమాజిన్ గైస్, ఒకవేళ మనోడు ఈ ఎబిలిటీని మాత్రం పీక్స్ లో గనుక యూజ్ చేస్తే లిటరల్లీ ముందున్నోడు మ్యాజికల్ ఎబిలిటీస్ ని కూడా మనోడు జస్ట్ ఎరేజ్ చేసేయచ్చు. ఐ మీన్ ఒక్కసారి మన ఆస్థా ఒక అటాక్ తినిన తర్వాత తను జీవితంలో మ్యాజిక్ ఉపయోగించలేకపోవచ్చు. ఇది నా థిరీ బై ద వే. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన రియూ చెప్తాడు, నీ దగ్గర ఆల్రెడీ ఒక సాలిడ్ ఫౌండేషన్ ఉంది, కానీ నీకు వాడడం రాదు, ఇక్కడ ఉంది నువ్వు అది నేర్చుకో అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన ఆస్థా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంక తను ఇచ్చికకి థ్యాంక్ యూ కూడా చెప్తాడు, ఎందుకంటే వీళ్ళందరి వల్లే కదా తను స్ట్రాంగ్ గా మారుతున్నాడు. కానీ ఇక్కడ మన రియూ చెప్తాడు, నువ్వు ఎలాగో ఇప్పుడు బేసిక్స్ ని నేర్చుకున్నావు కాబట్టి నీకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ కావాలంటే నువ్వు ఫైట్ చేయాలి, సో వెళ్ళి ఇచ్చికతో ఫైట్ చేయని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత మన ఆస్థా కూడా ఎక్సైటెడ్ అవుతాడు. కానీ తను ఆలోచిస్తాడు, ఇచ్చిక ఆల్రెడీ చాలా స్ట్రాంగ్, తను సింగిల్ హ్యాండ్లీ నలుగురిని కొట్టేసిద్ది వితౌట్ యూజింగ్ ఎనీ పవర్. సో మన ఆస్థా అనుకుంటాడు స్టార్టింగ్ నుంచే మనం మ్యాక్స్ లో వెళ్దామని చెప్పి తను తన డెవిల్ యూనియన్ మోడ్ ని కూడా ఆన్ చేస్తాడు. అది చూసి మన మికోరియా ఆలోచిస్తూ ఉంటాడు, తిను తన బాడీ మొత్తాన్ని యాంటీ మ్యాజిక్ తో కోట్ చేసుకున్నాడు, అసలు యుజుత్సుని ఆపడానికి ఇదొక్కటి చాలు కదా అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. కానీ ఆస్థా యొక్క ఫామ్ చూసిన తర్వాత మన ఇచ్చిక చెప్పిద్ది, సీరియస్లీ నువ్వు ఈ ఫామ్ వేసుకుని నాతో ఫైట్ చేయడానికి వస్తావా, నాకు తెలుసు ఇదొక ట్రైనింగ్ మ్యాచ్ అని, అలాని నేను నీ మీద ఈజీగా వెళ్ళను, నువ్వు నాతో సీరియస్ గా ఫైట్ చేయాలి, లేకపోతే నువ్వు ఇక్కడే చనిపోతావు అని చెప్పి తను అనిద్ది. సీరియస్లీ గైస్, తను మాత్రం మజాక్ చేయట్లేదు. ఇక్కడ మనకి స్లో మోషన్ లో చూపిస్తారు, మన ఆస్థా జస్ట్ అలా బ్లింక్ చేస్తాడు అంతే, మన ఇచ్చిక తన ముందుకు వచ్చేసిద్ది. ఇంకా ఆస్థా చెస్ట్ మీద ఒక పంచ్ చేసి కొట్టిద్ది, మనోడు ఎగ్రికుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ స్పీడ్ మాత్రం చాలా ఇన్సెన్ గా ఉండిద్ది. మన ఆస్థా రిలైజ్ అవుతాడు, కానీ అప్పటికే తను గాల్లో ఉంటాడు. ఇంకా మనోడు వెంటనే తన స్వర్డ్ ని తీసి యాంటీ మ్యాజిక్ స్లాష్ చేసి కొడతాడు. కానీ మన ఇచ్చిక దాన్ని ఈజీలీ డాచ్ చేసిద్ది. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే మన ఆస్థా యొక్క బ్రెయిన్ ప్రాసెస్ చేయలేకపోతుంది. మన ఇచ్చిక యొక్క మూమెంట్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంది. తన ఆఫ్టర్ ఇమేజెస్ మన ఆస్థాకి కనిపిస్తున్నాయి. ఇంక ఇక్కడ మనకి జటన్ గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. జటన్ యొక్క ఫస్ట్ యూజర్ ఆ జటన్ ఎబిలిటీని ఉపయోగించి స్కై మొత్తాన్ని స్ప్లిట్ చేసేసాడు. ఇది అంత డేంజరస్ ఎబిలిటీ. బట్ ఈ ఎబిలిటీని పీక్స్ లో ఉపయోగించాలంటే యూజర్ యొక్క మైండ్ సెట్ చాలా ప్రాపర్ గా ఉండాలి, అంటే తను చాలా ఫోకస్ గా ఉండాలి. ఎగ్జాంపుల్ మన ఇచ్చిక, ఇక్కడ మీరు ఇచ్చికని చూసుకోవచ్చు, తను మన ఆస్థాని పైకి ఎగిరేసి తను బ్యాంబూ ట్రీస్ మీద ఎక్కుంటూ వెళ్ళి ఆస్థా మీదకి అటాక్ చేసిద్ది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తను ర్యాండమ్ గా అటాక్ చేయట్లేదు. మన ఆస్థా ఎప్పుడైతే తన ఫోకస్ ని కొంచెం డౌన్ చేస్తాడో అప్పుడే తను ఆస్థా మీదకి అటాక్ చేస్తుంది. సేమ్ ఇలాగే మన లూషియస్ కూడా ఆస్థాతో ఫైట్ చేసిండు. ఎందుకంటే మన లూషియస్ కి తెలుసు ముందుంది యాంటీ
యాంటీ మ్యాజిక్, దాని మీద ఎలా పడితే అలా దాడి చేయకూడదు అని చెప్పి తెలుసు. అందుకనే మన ఆస్థ ఎప్పుడైతే కొంచెం డౌన్ అవుతాడో అప్పుడే తన మీదకి తను దాడి చేసేవాడు. పైగా మన లూషియస్ దగ్గర సోల్ మ్యాజిక్ ఉంది, ఇంకా టైం మ్యాజిక్ ఉంది. ఇక్కడ లూషియస్ యొక్క స్పీడ్ చాలా ఇన్సేన్ లో ఉండిద్ది. ఒక మాటలో చెప్పాలంటే తను ఫాస్టెస్ట్ బీయింగ్ ప్రస్తుతం మన బ్లాక్ క్లోవర్ లో. సో అలాంటి ఫాస్టెస్ట్ బీయింగ్ తో మ్యాచ్ అవ్వాలంటే మన ఆస్థ కూడా తన స్పీడ్ ని పెంచుకోవాలి. అందుకనే మనోళ్ళందరూ అంత కష్టపడుతున్నారు మన ఆస్థకి ట్రైనింగ్ ఇవ్వడానికి. అండ్ స్పెషల్లీ జటన్ అయితే పద్దాక వాడలేరు, ఎందుకంటే సోల్ ఎనర్జీని బయటికి తీయాలంటే కష్టం. అందుకనే ఈ ఎబిలిటీని చాలా స్నీకీగా ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మీరు ఇక్కడ ఇచికని చూసుకోవచ్చు. ఆస్థ యొక్క ఫోకస్ తన మీద లేదని తెలిసిన వెంటనే తను ఒకేసారి స్నీకీగా తన జటన్ని ఉపయోగించింది. లిటరల్లీ ఆ స్లాష్ తో ఎంకల్ ఉన్న బ్యాంబూ ట్రీస్ అన్ని తెగిపోతాయి అన్నమాట. మధ్యలో ఒక పెద్ద స్లాష్ తగిలిద్ది. ఈ స్లాష్ మన ఆస్థకి తగులుంటే మన ఆస్థ కూడా సపరేట్ అయిపోయేవాడు. కానీ మన ఇచ్చిక తన్ని చంపాలని అనుకోవట్లేదు కాబట్టి తన స్టమక్ మీద అటాక్ చేసిద్ది. మనోడు కింద పడిపోతాడు, తన యూనియన్ మోడ్ కూడా వెళ్ళిపోయిద్ది. ఇంకా మన ఆస్థ చాలా సాడ్ అయిపోతాడు. తను అనుకుంటాడు, నేను ఇక్కడ నా మోస్ట్ పవర్ఫుల్ మోడ్ డెవిల్ యూనియన్ మోడ్ ని ఉపయోగించా, అయినా ఏం ప్రయోజనం లేదు, తను టూ స్ట్రాంగ్, మేబీ నేను తన్ని ఇప్పుడు ఓడించలేనేమో అని చెప్పి మన ఆస్థ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాడు. కానీ మన ఇచ్చిక మాత్రం షాక్ అయిపోయింది, ఎందుకంటే మన ఆస్థ పడిపోతూ మళ్ళీ లెగిసి చెప్తాడు, బట్ స్టిల్ నేను ఇప్పుడు గెలవకపోయినా పర్వాలేదు, నేను ఆ పవర్ గురించి ఇంకా తెలుసుకోవాలి, ఐ వాంట్ టు నో మోర్, ఐఎమ్ నాట్ డన్ యట్ అని చెప్పి తను అంటాడు. బ్రో దిస్ ఈస్ క్రేజీ. మీరు ఈ ప్యానెల్ లో మన ఆస్థ యొక్క చెస్ట్ చూసుకోవచ్చు, మొత్తం బ్లాక్ అయిపోయింది, తను మాత్రం గట్టి కొట్టింది, బట్ మనోడు మాత్రం ఒనుగుతూ అలా నుంచున్నాడు. అది చూసి మన ఇచ్చిక వెంటనే ఆస్థ దగ్గరికి వచ్చి సర్లే పడుకో అని చెప్పి ఆస్థ నెత్తి మీద ఒకటి ఇచ్చిద్ది. ఇంకా మనోడు కళ్ళు తిరిగి పడిపోతాడు, ఇంకా లేగోడు మనోడు. పైగా ఇచ్చిక చెప్పిద్ది కూడా, డోంట్ టాక్ బిగ్ వర్డ్స్, నువ్వు అలాంటి మాటలు నిలబెట్టలేనప్పుడు అలాంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు, యూ ఫూల్ అని చెప్పి తను అనిద్ది. అండ్ ఎంకల్ నుంచి వాళ్ళిద్దరు కూడా చెప్తారు, నాకు తెలిసి నువ్వు కొంచెం ఎక్కువ చేస్తావు అని, కొంచెం ఎక్కువ కొట్టేసావు అని చెప్పి వాళ్ళు అంటారు. అప్పుడు ఇచ్చిక చెప్పిద్ది, మేము ఇప్పుడు ఒక కాంబాక్ట్ లో ఉన్నాం, నేను జస్ట్ అడిగి ట్రైనింగ్ ఇస్తున్నా, పైగా వాడు ఎంత కొట్టినా పడుకోవట్లా, మళ్ళీ లెగుస్తున్నాడు, నన్నేం చేయమంటారు, హీస్ సో ఎనోయింగ్ అని చెప్పి తను అనిద్ది. కానీ మన రియూ చెప్తాడు, అది మొత్తం పక్కన పెట్టు, నువ్వు ఫుల్ ఫోర్స్ లో ఫైట్ చేసినా సరే నీ అన్ని దెబ్బలు తను సహించడు, దిస్ కిడ్ ఇస్ సో స్పెషల్, తిని దగ్గర ఆ పొటెన్షియల్ ఉంది అని చెప్పి తను అంటాడు. ఇంతకీ మనోడు ఆస్థని చూసి ఇలా ఎందుకు అన్నాడంటే, వాళ్ళ కింగ్డమ్ లో ఎవరు లేరనమాట ఇచ్చిక యొక్క దెబ్బలు ఇలా తినేవాళ్ళు. సో మనోడు బాగా దెబ్బలు తిన్నాడు, పైగా తట్టుకుని నిలబడ్డాడు, అందుకనే మన రియూ ఆస్థని ఇలా పొగుడుతున్నాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి రీజన్ 7 యొక్క 3 మెంబర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో ఫస్ట్ ఆయన పేరు వచ్చేసి హనేకాసుజి జోజు, ఇంకా సెకండ్ ఆయన పేరు వచ్చేసి ఒకోడాయ్ జెనాన్, ఇంకా మూడో అమ్మాయి పేరు వచ్చేసి ఇమారి కుమారి. వీళ్ళ పేర్లు విని మీరు వీళ్ళని జడ్జ్ చేయమాకండి గైస్, వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్. మీకు సింపుల్ గా చెప్పాలంటే క్లోవర్ కింగ్డమ్ లో మన కెప్టెన్స్ ఉంటారు కదా, సో సేమ్ ఇలాగే మన ల్యాండ్ ఆఫ్ సన్ లో వీళ్ళు కెప్టెన్స్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళని చూసి మీరు అనుకోవచ్చు, బ్రో వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, మనకెందుకు చూపిస్తున్నారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా, జటన్ ని ఉపయోగించి మన ఆస్థని కొడుతున్నారు. ఎస్ గైస్, ఇక్కడ ట్రైనింగ్ ఏంటిదో గానీ వీళ్ళందరూ మన ఆస్థని చితకబాడమే సరిపోయింది, మన ఆస్థని ఎలా పడితే ఎలా కొడుతున్నారు అనమాట. లిటరల్లీ మన ఆస్థ పడిపోతే మన మికోరియా కూడా పక్కనే ఉన్నాడు, తను 2 చేపలు తెచ్చి మన ఆస్థని హీల్ చేస్తున్నాడు మళ్ళీ వాళ్ళు కొట్టడానికి. ఇంకా పక్కనే మీరు కుమారి పాపని కూడా చూసుకోవచ్చు, తను ఆస్థ దగ్గరికి వచ్చి చెప్పిద్ది, హే నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది, మీ ఊళ్ళో ప్రతి ఒక్కరికి ఇలాంటి హెయిరే ఉండిద్దా, బట్ నా హెయిర్ మాత్రం న్యాచురల్ కాదు, నేను వీటిని కలర్ చేపించానని చెప్పి తను అనిద్ది. అప్పుడు ఆస్థ చెప్తాడు, అవునా, కానీ మా కంట్రీలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ హెయిర్ కలర్ ఉండిద్ది, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఉంటాయని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన కుమారి బి లైక్, ఓ మై గాడ్ ఫర్ రియల్ అని చెప్పి తను గెంతేస్తూ ఉండిద్ది. ఈ బిహేవియర్ చూసి చెట్టు మీద కూర్చున్న ఆ మాస్క్ అని చెప్తాడు, ఇమారి అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నీ బిహేవియర్ ఏంటి, ఆ హెయిర్ స్టైల్ ఏంటి, అసలు నువ్వు ఒక షినోబి, అసలు ఈ హెయిర్ స్టైల్ తో నువ్వు ఒక షినోబి లాగానే లేవు అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన ఇమారి చెప్పిద్ది, బాబోయ్ నా హెయిర్ స్టైల్ గురించి ఇప్పుడు ఎవడు మాట్లాడుతున్నాడు, ఒక వేడి మాస్ వేసుకుని చెట్టు మీద ఎప్పుడు కూర్చుని ఆయన మాట్లాడుతున్నాడా అని చెప్పి తను అనిద్ది. అప్పుడు ఈ మాస్క్ అయినా కూడా చెప్తాడు, కొంచెమైనా సిగ్గు తెచ్చుకో, ఇలా గ్రోస్లీ మన కంట్రీ మెంబర్స్ ని రిప్రజెంట్ చేస్తున్నావు, సిగ్గుండాలి అని చెప్పి తను అంటాడు. ఇంకా మన ఇమారి చెప్పిద్ది, అసలు ఈ కంట్రీలో చాలా మంది చాలా సాడ్ గా ఉంటారు, చాలా లోన్లీగా ఉంటారు, అందుకనే నేను ఇప్పుడు వాళ్ళందరినీ పంపప్ చేయబోతున్నా నా యొక్క ఎనర్జీతో అని చెప్పి తను అనిద్ది. అంటే తిను ఎనర్జీ పంచుతుందంట వీళ్ళ కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి. ఒకవేళ మన ఇమారి నుంచి మీకు కూడా ఎనర్జీ కావాలంటే గైస్ ఇంకేంటి లేటు చేయండి సబ్స్క్రైబ్, సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు కూడా ఎనర్జీ వచ్చింది. పైగా పక్క నుంచి ఆ బండోడు సిగ్గుపడిపోతూ చెప్తాడు, కుమారి నీ యొక్క డ్రెస్ చాలా బాగుంది, నీ యొక్క
ఎనర్జీ నాకు కావాలి అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు విని మన కుమారి బి లైక్ సో గ్రోస్. ఇక్కడ మన ఆస్త కూడా అవన్నీ చూస్తూ ఉంటాడు. ఇంకా పక్కన మన రియు చెప్తాడు, వీళ్ళందరూ చాలా ఫన్నీగా ఉన్నారు కదా అని చెప్పి తను నవ్వుతూ అంటాడు. పైగా వాళ్ళందరికీ చెప్తాడు కూడా, మీ అందరికి నేను ఎక్కువ పని చేశా, సారీ అని చెప్పి తను అంటాడు. కానీ ఆ మాట విని వీళ్ళందరూ ఒకేసారి చెప్తారు, లేదు రియు సమా, ఇది అంత పని కాదు, మేము మీకోసం ఏదైనా చేస్తాం. ఇంతకీ ఏ బుడ్డోడాను ఇప్పుడు బాగైపోయావుగా, రా ఇంకోసారి ఫైట్ చేద్దామని చెప్పి వాళ్ళు ఆస్తని ఇన్వైట్ చేస్తారు. అండ్ మన ఆస్త బి లైక్ థ్యాంక్ యూ సార్, నేను వస్తున్నానని చెప్పి తను వెళ్ళిపోతాడు. ఇంకిలాగే రాత్రి అయిపోయింది. మన ఆస్త ఒక రాయి దగ్గర పడిపోతాడు. ఎందుకంటే వీళ్ళందరూ గ్యాప్ ఇవ్వకుండా మన ఆస్తని కొట్టేశారనమాట. మనోడు అలసిపోయాడు. కానీ తను ఆలోచిస్తూనే ఉంటాడు, ఈ జటన్ పవర్ అనేది చాలా ఆసమ్ గా ఉంది, వీళ్ళందరూ చాలా ఆసమ్ గా ఉన్నారు. పైగా వీళ్ళందరూ ఒక్కసారి కూడా మ్యాజిక్ ని ఉపయోగించలేదు, బట్ స్టిల్ వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అని చెప్పి మన ఆస్తా చెప్తాడు. ఇంకా జటన్ గురించి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మీరందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు జటన్ యొక్క మాక్సిమం కెపాసిటీ 10 ఉంటే దాన్ని సగం చేసి 5 గా కూడా అటాక్ చేయొచ్చు. అంటే ఒకేసారి 10 అటాక్ చేయకుండా ఆ 10 సగానికి కోసి 5 గా 2 అటాక్ చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ వే. అండ్ సెకండ్ వే వచ్చేసి ఇది గ్రూప్ అటాక్స్ లో పనికొచ్చింది. ఒకవేళ మీ మీద ఇంకెక్కువ మంది దాడి చేసినప్పుడు మీరు ఈ సెకండ్ వే ని ఉపయోగించవచ్చు. ఈ సెకండ్ వే లో ఏమైందంటే జటన్ యొక్క యూజర్ 2 గా అటాక్ చేస్తాడు. అంటే ఈ 10 నే 2 గా డివైడ్ చేసి 5 కిక్స్ కొట్టొచ్చు. ఐ థింక్ ఇక్కడ ఉన్న క్రోనాలజీ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. కానీ అటాక్ చేయడం అంత ఈజీ కాదు గైస్. ముందున్న ఒపోనెంట్ యొక్క ఓపెనింగ్ ని వెతకాలి. ఒక్క ఛాన్స్ దొరికినప్పుడు ఈ అటాక్ పర్ఫెక్ట్ టైం లో లాంచ్ చేయాలి. కొంచెం అటు ఇటు అయినా సరే ఈ అటాక్ వేస్ట్ అయిపోయింది. అందుకనే ఇక్కడ మన ఆస్త ఆలోచిస్తూ ఉంటాడు, ఇప్పుడు నేను చాలా నేర్చుకోవాలి, చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సినవి అని చెప్పి తను ఆకాశం చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తను అనుకుంటాడు, ఇంతకు నేను ఎప్పుడు గమనించలా, ఇక్కడేంటి ఇన్ని మేఘాలు ఉన్నాయని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడే మన ఇచ్చిక వచ్చేసింది. తన్ని చూసి మన ఆస్త చెప్తాడు, ఇంతకి నేను మిమ్మల్ని ఏమని పిలవను, సాన్ అని పిలవనా, డోనో అని పిలవనా, చాన్ అని పిలవనా, ఇంతకి నా ఏజ్ 18, మీ ఏజ్ ఎంత అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన ఇచ్చిక చెప్పిద్ది, నా ఏజ్ 24 అని చెప్పి తను అనేది. ఆ మాట విని మన ఆస్త షాక్ అయిపోతాడు. తను చెప్తాడు, రియల్లీ మీరు నాకన్నా పెద్దోళ్ళ, అసలు మీది నాది సేమ్ ఏజ్ అనుకున్నాం కదా అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన ఇచ్చిక చెప్పిద్ది, ఏం మాట్లాడుతున్నావు, నీకు చూడ్డానికి నేను పిల్లలేసలేసే దానిలా కనిపిస్తున్నానా అని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని మన ఆశ చెప్తాడు, లేదు లేదు, మీరు చూడ్డానికి కొంచెం యంగ్ గా కనిపిస్తున్నారు అంతే, అయితే సరే నేను మిమ్మల్ని సాన్ అని పిలుస్తానని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన ఇచ్చిక చెప్పిద్ది, పర్లేదు నువ్వు నన్ను జస్ట్ నా పేరు పెట్టే పిలువు అని చెప్పి తను అనేది. అప్పుడు ఆస్తా కూడా సరే అంటాడు. అండ్ మన ఇచ్చిక చెప్పిద్ది, రియు సమా నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి నీ బాధ్యతలు నాకు అప్పగిచ్చారు. నిజానికి రియు సమా చాలా ఖాళీగా కనిపించినా కానీ తను చాలా బిజీగా ఉంటాడు. ఎందుకంటే ప్రస్తుతం ల్యాండ్ ఆఫ్ సన్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అంతగేం బాలేదు. అందుకనే మన రియు సమా ఎప్పుడు తన 10 గన్ ని ఉపయోగించి ప్రెజెంట్ ని చూస్తూ ఉంటారు అని చెప్పి తను అనిద్ది. కానీ మన ఆస్టాకి ఆ 10 గన్స్ అంటే ఏంటిదో తెలీదు. అందుకనే తను చెప్తాడు, అసలు ఇదేంటిది, ఏదైనా ఆసమ్ థింగా అని చెప్పి తను అంటాడు. అంతే గైస్, ఇక్కడ మన ఇచ్చిక చాలా హైప్డ్ అప్ అయిపోయింది. తను చెప్పిద్ది, అసలు నీకేం తెలుసు, మా రియు సమా ఎప్పుడు 10 గన్స్ ని ఉపయోగించి ఫ్యూచర్ లో జరిగిపోయే ప్రతిదీ చూస్తారు. అలా మా కింగ్డమ్ ని ఎన్నోసార్లు కాపాడారు. ఇది నీలాంటి ఫారినర్ కి అర్థం కాదు అని చెప్పి తను అర్చిస్తూ ఉండిద్ది. ఇంతకీ తను రియు సమా కేసులో ఇలా ఎందుకు బిహేవ్ చేసిద్దంటే, మన రియు సమా తన్ని చాలా సార్లు కాపాడారు అనమాట. అందుకనే తను చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉండిద్ది. తన్ని ఎవరైనా అవమానేస్తే తను తట్టుకోలేదు. సో ఈ విషయం తెలిసి మన ఆస్త కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. తను చెప్తాడు, చూడ్డానికి కెప్టెన్ యామి యొక్క చిన్నప్పుడు ఫ్రెండ్ ఇంకా వాళ్ళ చెల్లి చాలా అమేజింగ్ గా ఉన్నారు. నిజం చెప్పాలంటే మీ ముగ్గురు దగ్గర ఉన్న కీ కూడా చాలా సిమిలర్ గా ఉన్నాయి. అసలు కెప్టెన్ యామియే ఆ ఫస్ట్ పర్సన్, తను నా డ్రీమ్ ని గుర్తించాడు, నాకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. యువర్ ఓల్డర్ బ్రదర్ ఈజ్ ఏ ప్రైడ్ ఆఫ్ ద బ్లాక్ బుల్స్ అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని తర్వాత మన ఇచ్చికకి చాలా కోపం వచ్చింది. తను చెప్పిద్ది, ఆ ఇడియట్ గురించి నా ముందు ఏం మాట్లాడమాక అని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని మన ఆస్తా షాక్ అయిపోతాడు. తను చెప్తాడు, అదేంటి కెప్టెన్ యామి అంటే నీకు ఇష్టం లేదా, తను నీ అన్న కదా, సో తన గురించి కొంచెమైనా తెలుసుకోవాలని నీకు ఉండిద్ది కదా. నిజానికి కెప్టెన్ యామి నాకు ఒకసారి చెప్పారు, తన చిన్నప్పుడు తను ఫిషింగ్ చేయడానికి వచ్చినప్పుడు బోర్డు ఇరిగిపోయింది, దాంతో తను అక్కడ నుంచి తప్పిపోయి క్లోవర్ కింగ్డమ్ కి వచ్చారంట కదా అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని తర్వాత మన ఇచ్చిక చెప్పిద్ది, అయితే ఏంటి ఇప్పుడు, తను ఫారెన్ కంట్రీలో ఉన్నాడు కదా, ఏదైనా చెప్తాడు, దట్ మ్యాన్ ఈస్ వరస్ కమ్ ఐ ఎవర్ సీన్, అసలు తన గురించి నాకు ఏం చెప్పమాక అని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని మన అస్త చెప్తాడు, అసలు నువ్వు కెప్టెన్ యామి యొక్క సిస్టర్ అయి ఉండి ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు, నాకు తెలుసు తను కొంచెం రూడ్ పర్సన్ అని, కానీ తను మంచోడు అని చెప్పి తను అంటాడు. అప్పుడు మన ఇచ్చిక చెప్పిద్ది, దట్ మ్యాన్ కిల్ మై హోల్ క్లాన్, తను నా మొత్తం ఫ్యామిలీ, నా మొత్తం క్లాన్ ని చంపేసి ఇక్కడ నుంచి పారిపోయాడు అని చెప్పి తను అనిద్ది.
ఇంకప్పుడే మనకి ల్యాండ్ ఆఫ్ సన్ యొక్క స్టోరీ చెప్తారనమాట. అంటే పాత కాలంలో ఈ ల్యాండ్ ఆఫ్ సన్ మీద ఒక పెద్ద డ్రాగన్ లాంటి క్రీచర్ అటాక్ చేసింది. పైగా దీనికి మొత్తం 5 హెడ్స్ ఉండేవి. ఇంకొంతమంది చెప్పేవాళ్ళు ఈ డ్రాగన్ యొక్క ఎరుకు వల్లే ఆకాశం మొత్తం బ్లాక్ గా అయిపోయింది అని అప్పుడు చెప్పేవాళ్ళు. ఐ థింక్ మీ అందరికి గుర్తుంది అనుకుంటా, కాసేపు ముందే మన ఆస్థా మెన్షన్ చేసిండు ఆకాశంలో చాలా క్లౌడ్స్ ఉన్నాయని చెప్పి. ఒక రకంగా ఇది ఎప్పుడు ఇలాగే ఉండిద్ది అనమాట. ల్యాండ్ ఆఫ్ సన్ లో ఎప్పుడు క్లౌడ్స్ ఉంటాయి, అవి ఎక్కడికి వెళ్ళవు. సో బ్యాక్ టు చాప్టర్. ఈ పీరియడ్ లోనే ఇక్కడ ఒక క్లాన్ ఎగ్జిస్ట్ చేసేది. దీని పేరే యామీ క్లాన్. ఇది ఒక అసాసిన్స్ క్లాన్. ఒక మాటలో చెప్పాలంటే ఇది చాలా స్పెషల్ క్లాన్ అన్నమాట. వీళ్ళు చాలా బ్యాటిల్స్ లో పార్టిసిపేట్ చేశారు. అందుకనే వాళ్ళకి ఆనర్ ఇస్తూ వీళ్ళకి గార్డియన్స్ అని చెప్పి ఒక టైటిల్ ఇచ్చారు. అంటే ప్రస్తుతం మన ల్యాండ్ ఆఫ్ సన్ ని కాపలా కాస్తుంది వీళ్ళే అన్నమాట. వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. కానీ ఈ పని మన యామీ వాళ్ళ నాన్నకి నచ్చదు. తను ఎప్పుడు చెప్పేవాడు మా యాన్సిస్టర్స్ చాలా బెస్ట్ స్వర్డ్స్ మ్యాన్స్, చాలా మంచి మంచి పనులు వాళ్ళు చేశారు, కానీ ఇక్కడ చూసుకుంటే మేము కాపలా కాయాల్సి వస్తుంది ఇప్పుడు అని చెప్పి తను ఎప్పుడు అనుకునేవాడు. ఇంకా కింద మీరు కెప్టెన్ యామీని కూడా చూసుకోవచ్చు. మన యామీ చెప్తాడు, ఇలా ఆలోచించేది నువ్వు ఒక్కడు మాత్రమే, ఇక్కడ అందరూ చాలా మంచిగా ఉంటారు, నువ్వు ఇలా ఆలోచిస్తావు ఎప్పుడు అని చెప్పి తను అనేవాడు. అలా చెప్పినందుకు వాళ్ళ నాన్న ఎప్పుడు తన్ని కొట్టేవాడు. అప్పుడు ఒకసారి మన ఇచిక కూడా మా అన్నని కొట్టమాకండి అని చెప్పి తను వచ్చినప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లిని కూడా తిట్టేవాడు. తను చెప్పేవాడు, అసలు నీలాంటి అమ్మాయి ఎందుకు పనికిరాదు, నువ్వు కనీసం ఒక స్వాడ్ ని కూడా లేపలేవు, అసలు నీలాంటి వాళ్ళు ఈ యామీ క్లాన్ లో అక్కర్లేదు అని చెప్పి వాళ్ళ చెల్లిని కొట్టడానికి వచ్చినప్పుడు మన యామీ వాళ్ళ చెల్లిని ఎప్పుడు ప్రొటెక్ట్ చేసేవాడు. కానీ వాళ్ళ నాన్న నవ్వుతూ చెప్తాడు, నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఆ లార్డ్ యొక్క కొడుకు కన్నా నీ దగ్గరే ఎక్కువ ఎరుకు ఉంది, నాకు చాలా గర్వంగా ఉంది. మన క్లాన్ లో ఎప్పటి నుంచో పాస్ అవుతున్న ఆ డీమన్ గాడ్ యొక్క టైటిల్ కూడా నీదే యామీ, నువ్వే మన క్లాన్ లో ఉన్న ద స్ట్రాంగెస్ట్ వారియర్ అని చెప్పి తను అంటాడు. కానీ మన యామీ మాత్రం నేను ఫిష్ తినడానికి వెళ్తున్నా అని చెప్పి తన చెల్లిని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేస్తే మన కెప్టెన్ యామీ ఒక పెద్ద పాపర్ ఫిష్ ని పట్టుకుంటాడు అనమాట. అది చూసి పక్కనున్న ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు. వాళ్ళు చెప్తారు, సుకు హీరో నీకు మంచి స్కోప్ ఉంది ఫిషింగ్ లో, ఇదే స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పి వాళ్ళు అంటారు. పైగా లార్డ్ యొక్క కొడుకు కూడా అక్కడికి వచ్చేస్తాడు. తను ఎవరో కాదు, మన రియు. తన్ని చూసి ఇక్కడున్న ప్రతి ఒక్కరు చెప్తారు, యంగ్ మాస్టర్ మీరేంటి ఇక్కడికి వచ్చేసారు, మీ బట్టలు మురికొతాయి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు అంటారు. కానీ మన రియు మాత్రం వాళ్ళందరితో చాలా నార్మల్ గా మాట్లాడతాడు. అప్పుడు కెప్టెన్ యామీ చెప్తాడు, ఇట్ ఈస్ డజంట్ మ్యాటర్, నువ్వు మాతో ఫ్రెండ్లీగా మాట్లాడినా నీ ర్యాంక్ ఏమీ తగ్గిపోదు, నువ్వు మాకన్నా హై ర్యాంక్ లో ఉన్నావు కాబట్టి ఇలాంటి పనులు నువ్వు చేయకూడదు అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన రియు చెప్తాడు, కమ్ ఆన్ యామీ, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావా, నిజానికి నా డ్రీమ్ ఏంటో నీకు తెలుసు కదా, మన కంట్రీలో ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉండాలి, ఒకవేళ ఎవరుకు తక్కువ ఉన్నా సరే, వాళ్ళ క్యాష్ తక్కువ అయినా సరే, వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉండాలి, ఇదే నా కోరిక, డిస్క్రిమినేషన్ లేకుండా చూద్దామని నేను అనుకుంటున్నా, నీకు తెలుసు కదా అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన కెప్టెన్ యామీ చెప్తాడు, వెల్ మనోడు ఇంకా నిద్ర నుంచి బయటకు రాలేదేమో గానీ ఆ డ్రీమ్ మాత్రం బాగుంది, నైస్ డ్రీమ్, నైస్ థాట్ అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన పెళ్లికి తీసుకుని వస్తారు. ఇక్కడ మన ఇచిక చెప్పిద్ది, మేమందరం తన్ని నమ్మాం, తను చెప్పే మాటలు నిజాలు అనుకున్నాం, కానీ మా నాన్న చెప్పిందే జరిగింది, ఆ వ్యక్తి ఒక డీమన్ గాడ్, తనకి 13 ఇయర్స్ వచ్చిన తర్వాత తను మా క్లాన్ లో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేసి నన్ను మాత్రం వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు, తను ఇప్పుడు ఒక ఫారెన్ కంట్రీలో జల్సాగా బ్రతుకుతున్నాడు, దట్ గై ఈజ్ ఏ ట్రాష్, అసలు మీరందరూ ఇలాంటి పర్సన్ ని ట్రస్ట్ చేస్తున్నారు, అసలు ఇది సెన్సే అవ్వట్లేదు అని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని మన ఆస్థా చెప్తాడు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, మా కెప్టెన్ యామీ గురించి నాకు తెలుసు, తను ఎప్పుడు ఇలాంటి పనులు చేయరు, ఐ ట్రస్ట్ హిమ్ అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన ఇచ్చిక చెప్పిద్ది, తను చంపడం నేను నా కల్లారా చూశానని చెప్పి తను అనిద్ది. అసలు తను అంత కాన్ఫిడెన్స్ గా చెప్పినా సరే మన ఆస్థా తన మాటలు నమ్మడు. తను చెప్తాడు, నువ్వు కెప్టెన్ యామీ యొక్క సిస్టర్ అయినా సరే నేను నీ మాటలు నమ్మను, మా కెప్టెన్ యామీ ఎప్పుడు అలాంటి పనులు చేయడు, ఐ ట్రస్ట్ హిమ్ అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు వినిన తర్వాత మన ఇచిక చెప్పిద్ది, ఇన్ ద కేస్ యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్, నువ్వు దాన్ని ప్రూవ్ చేయాలి, తన దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏం నేర్చుకున్నావో నీ యొక్క స్ట్రెంగ్త్ నాకు చూపి, ఐ ఆమ్ గోయింగ్ టు ట్రైన్ యూ, ఇప్పుడు నువ్వు దీన్ని సీరియస్ గా తీసుకోపోతే డోంట్ బ్లేమ్ మీ, యు ఆర్ గోయింగ్ టు డై అని చెప్పి తను అనిద్ది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మన ఇచిక తన డార్క్ యూజుని ఉపయోగించి డార్క్ క్లోక్ బ్లాక్ వారియర్ ని సమన్ చేసిద్ది. అంటే తన చుట్టూ ఒక బ్లాక్ కలర్ ఆర్మర్ అయితే వచ్చింది. అండ్ సీరియస్లీ గైస్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం చాలా క్రేజీగా ఉండిద్ది. అసలు మన ఇచిక ట్రాన్స్ఫర్మేషన్ ఉపయోగించకుండానే మన ఆస్థాని కొట్టేసింది, అలాంటిది ఇప్పుడు ఒక కొత్త ట్రాన్స్ఫర్మేషన్ ని ఉపయోగిస్తుంది. మన ఆస్థ గెలవడం మాత్రం చాలా కష్టం. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. అండ్ స్పెషల్లీ గైస్ ఈ వీడియో చేయడానికి నా దోలు తీరిపోయింది. సో నాకు ఎలాగైనా ఈ వీడియోకి ఒక 1.5k లైక్స్ అలాగే 300 కామెంట్స్ కావాలి, నాకు మోటివేషన్ కావాలి. సో ఎలాగైనా దీన్ని కంప్లీట్ చేసేయండి. ఒకవేళ ఈ టార్గెట్ మీరు తొందరగా కంప్లీట్ చేస్తే నెక్స్ట్ వీడియో కూడా
కూడా తొందరగా వచ్చేసిద్ది. సో, వెంటనే వెళ్లి టార్గెట్‌ని కంప్లీట్ చేసేయండి గైస్. ఇంక ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంకా మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.